Niharika. We are students in class 8 ZPHS Gokanapuram. We are here to give you updates election in our school. Election are a way of choosing leaders so that students can learn value of voting and good leadership. Yes, Niharika, do you know that this day in our school election notification being issued? Yeah, I know about that, Soumya. I will say schedule of the election. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మేమంతా మన స్కూల్ నందు జరగబోతున్న ఎలక్షన్స్ గురించి మీకు అవగాహన చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అందరూ శ్రద్ధగా వినండి. ఓటు వేయడం చాలా ముఖ్యమైన పని. అది మన బాధ్యతను తెలియజేస్తుంది. మన పాఠశాలలో కూడా సిపిఎల్ ఎస్పీఎల్స్ను ఎన్నుకోవడానికి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళని ఎన్నుకోవాలి. స్నేహం కోసమో బహుమతుల కోసమో లేదా బలవంతంగా ఓటు వేయకూడదు. మన ఓటు చాలా విలువైనది. చిన్నప్పుడే సరైన అవగాహన పెంచుకుంటే రేపు దేశంలో మంచి నాయకుల్ని ఎన్నుకోగలుగుతాం. డియర్ స్టూడెంట్స్, బాధ్యతగా ఆలోచించి నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. థ్యాంక్ యూ. ఓటు హక్కు మన భవిష్యత్తు. చిన్న ఓటు పెద్ద మార్పు. ఓటు వేయడం మన హక్కు. ఓటు వేయండి. మంచి నాయకుల్ని ఎన్నుకోండి. థ్యాంక్ యూ. నిహారిక, ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తున్న క్యాండిడేట్స్ ని పరిచయం చేసుకుందామా నిహారిక? యా, తప్పకుండా సౌమ్య. లెట్స్ గో. గడియారం గుర్తుకే ప్లీజ్ ఓట్ ఫర్. నా పేరు ఐటి పూర్విక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా గుర్తు హంస గుర్తు. మీ అమూల్యమైన ఓటును నాకు వేస్తారని కోరుచున్నాను. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. హంస గుర్తుకే హంస గుర్తుకే హంస గుర్తుకే క్యాప్ గుర్తుకే క్యాప్ గుర్తుకే ఓట్ ఫర్ మీ. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రాడి మేఘన. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను సిపిఎల్ ఎలక్షన్స్ లో పాల్గొంటున్నాను. నా గుర్తు పుస్తకం. నా పుస్తకం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. పుస్తకం గుర్తుకే పుస్తకం గుర్తుకే పుస్తకం గుర్తుకే. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనేనక్క. నేను మీ అందరికీ తెలుసు. నేను సిపిఎల్ ఎలక్షన్స్ పోటీ చేస్తున్నాను. నా గుర్తు బాల్ గుర్తు. మీ అమూల్యమైన ఓటును నా బాల్ గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. బాల్ గుర్తుకే బాల్ గుర్తుకే బాల్ గుర్తుకే. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. జరగబోయే ఎలక్షన్లో 8th క్లాస్ సిపిఎల్గా పాల్గొనాలనుకుంటున్నాను. నా గుర్తు తాళం చెవి. తాళం చెవి గుర్తుకు మీరందరూ ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థన చేస్తున్నాను. తాళం చెవి గుర్తుకే తాళం చెవి గుర్తుకే తాళం చెవి గుర్తుకే. థ్యాంక్ యూ ఫర్ ఆల్. 8th క్లాస్ సిపిఎల్ ఎలక్షన్స్ లో నేను పాల్గొంటున్నాను. మీరందరూ నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. నా గుర్తు కత్తి గుర్తుకే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నా పేరు రత్నాల ప్రతాప్. నేను జెడ్పిహెచ్ఎస్ గోకన్పురం నుండి 9th క్లాస్ సిపిఎల్గా పోటీ చేస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటును నాకు నా స్పూన్ గుర్తుకు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. స్పూన్ గుర్తుకే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. అందరికీ శుభోదయం. నా పేరు హారిక. నేను 9వ తరగతి నుంచి సిపిఎల్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు యాపిల్ గుర్తు. మీ అమూల్యమైన ఓటు నా గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. యాపిల్ గుర్తుకే యాపిల్ గుర్తుకే యాపిల్ గుర్తుకే. థ్యాంక్ యూ ఫర్. మార్నింగ్ టు ఆల్. నా పేరు లట్లనికి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను స్కూల్ ఎస్పీఆర్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు తాళం. మీ అమూల్యమైన ఓటు నా తాళం గుర్తుకేసి గెలిపించిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. తాళం గుర్తుకే థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. నా పేరు ఎర్రాడి సునీక. నేను 9వ తరగతి చదువుతున్నాను. మన స్కూల్లో జరిగే ఎలక్షన్స్లో నేను ఎస్పీఎల్గా పోటీ చేస్తున్నాను. కావున నా గుర్తు కుర్చీ గుర్తు. మీ అమూల్యమైన కుర్చీ గుర్తు. మీ అమూల్యమైన ఓటును నాకు వేసి నన్ను గెలిపించండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. కుర్చీ గుర్తుకే థ్యాంక్ యూ. Good morning to all. Today is very special day, Soumya. అవును నిహారిక, ఇది స్కూల్ ఎలక్షన్స్ పోలింగ్ డే కదా. ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి
గుడ్ మార్నింగ్ సార్. ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ద స్కూల్. డెమోక్రసీకి ఆధారం ఎలక్షన్స్. ఎలక్షన్స్ లేకపోతే డెమోక్రసీ లేనండి. మరి ఇటువంటి ఎలక్షన్స్ అనేవి మన పాఠశాలలో కండక్ట్ చేసి పిల్లల్లో ఒక డెమోక్రటిక్ వాల్యూస్ని డెవలప్ చేయాలి. అసలు ఓటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఓటు తాలూకు వాల్యూ ఏంటి, మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ ఎలా ఫీల్ అవ్వాలి, ఎథిక్స్ ఎలా పాటించాలి, ఈ డెమోక్రసీ స్ఫూర్తి పిల్లల్లో నింపడం కోసం భవిష్యత్తులో ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని తీసుకురావడం కోసం మనం ఇలాంటివి మన స్కూల్లో కండక్ట్ చేయడం అనేది చాలా అవసరం మేడం గారు. అలాగే మిగతా స్టాఫ్ అంతా కూడా దీనికి సహకరించి ఈ ఎలక్షన్స్ అనేవి సక్సెస్ఫుల్గా పిల్లల ద్వారా అన్ని చేయించాలని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ గోకర్ణపురం నందు మాక్ ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి ఎలక్షన్స్ వలన విద్యార్థులకి ప్రజాస్వామ్య పద్ధతుల్ని పరిచయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యత, సహకారం వంటివి పెంపొందుతాయి. మరి ఈనాటి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఓటు వేస్తున్న విద్యార్థులందరూ కూడా తమ ఓటు విలువ తెలుసుకొని బాధ్యతగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా, ప్రథమ పౌరుడు కూడా భారత ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతారు. అటువంటి ఎలక్షన్స్ పైన ముందుగానే మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ శుభోదయం. మన పాఠశాలలో పిల్లల్లో కూడా ఇప్పటి నుంచే ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఎన్నికల విధానం అంటే ఏంటి, ఆ ఎన్నికలలో ఓటు అనేది ఎంత విలువైనది అనేది తెలియజేస్తూ మా పాఠశాలలో సాహిత్య శాస్త్ర ఉపాధ్యాయులు అలాగే ప్రధానోపాధ్యాయుల సహకారంతో ప్రతి ఏటా ఈ పాఠశాల నాయకత్వ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది ఎన్నికల విధానం ద్వారా. అది మాకెంతో నచ్చిన అంశం, పిల్లలకి బాగా ఉపయుక్తమైన అంశం. విద్యార్థి దశలో విద్యతో పాటు లీడర్షిప్ క్వాలిటీ కూడా తెచ్చుకోవాలి కాబట్టి మీకు ఇప్పటి నుండే మీరు లీడర్షిప్ మీద అవగాహన చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఎలక్షన్లో నిజాయితీగా పాల్గొని మరి లీడర్షిప్ క్వాలిటీ పెంచుకోవాలి, అలాగే విద్య కూడా క్వాలిటీగా పెంచుకోవాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఎలక్షన్స్ అనేవి మన భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య కార్యక్రమం. ఈ మాక్ ఎలక్షన్ వల్ల మీకు మొత్తం ఎలక్షన్ కార్యక్రమంపై ఒక ఖచ్చితమైన అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మీరు బాగా వినియోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జెడ్పీహెచ్ఎస్ గోకర్ణపురం పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల తాలూకా లీడర్స్ ఎలక్షన్ అనేది ఎప్పుడు జరుపుకుంటాము. ఇది వాళ్ళ ఒక రాజ్యాంగ స్ఫూర్తిని కలిగజేయడం కోసము మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ఎలక్షన్ పెడుతున్నాము. ఇది విద్యార్థులకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని మేము ప్రతి ఏడాది కూడా మేము నిర్వహిస్తాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం జెడ్పీహెచ్ గోకర్ణపురంలో స్టూడెంట్స్ ఎలక్షన్ గురించి నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ఈ ఎలక్షన్ నిర్వహిస్తారంటే విద్యార్థులు లీడర్ క్వాలిటీని డెవలప్ చేయడానికి. విద్యార్థి దశలో ఈ ఎలక్షన్లు అనేవి పెడితే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నాయకత్వ లక్షణాలు అనేవి మీకు తెలుస్తాయి. కాబట్టి తప్పనిసరిగా విద్యార్థి దశలో ఈ ఎలక్షన్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి, చేస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓటు ఓటు నోటు కోసం ఓటును అమ్ముకోకు. ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం. ప్రశ్నించే ఆయుధం
అవినీతికి అంకుశం చైతన్యం కలిగించే నీ చేతిలో వజ్రాయుధం. చూడు నిహారిక, ఎన్నికలు మొదలయ్యాయి. అవును సౌమ్య. ఓటు వేయుటకు విద్యార్థులు క్రమంగా వరుసలో నిలబడి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నిహారిక. అవును సౌమ్య. పోలింగ్ బూత్ వద్ద టీచర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. విద్యార్థులు కూడా క్రమపద్ధతిలో ఓటు వేస్తుండడం చాలా బాగుంది. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు. భారత రాజ్యాంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు. ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు. ప్రజాస్వామ్య హక్కు 18 ఏండ్లు నిండిన యువతకు అందిన అస్త్రమిది. ప్రతి 5 ఏండ్లకు తీసుకునే సొంత నిర్ణయమిది. సాదా సీదా కాదిది ఓటు ప్రధానమైనదిరా. చీరాసారకు లొంగకు నువ్వు ఓటు వేయరా. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు. పవరుతో రాజ్యమస్తదని భ్రమలో పడబోకు. బ్యాలెట్ ఉన్నోని చేతుల బుల్లెట్ గులాముగిరి బాసు. గులాముగిరి బాసు పేరుకు పోయిన అవినీతి చెదలు అంత మొందెటట్టు. అభివృద్ధి కోరి ఆలోచనతో Can you tell me what the voting percentage has been so far? 50%. No problem. Is there any disturbance from outside? Peaceful గా జరుగుతుంది కదా. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు. ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం. ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం చైతన్యం కలిగించే నీ చేతిలో వజ్రాయుధం. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు. ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం. ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం చైతన్యం కలిగించే నీ చేతిలో వజ్రాయుధం. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు.
ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు. భారత రాజ్యాంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు, ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు. ప్రజాస్వామ్య హక్కు 18 ఏండ్లు నిండిన యువతకు అందిన అస్త్రమిది. ప్రతి 5 ఏండ్లకు తీసుకునే సొంత నిర్ణయమిది. సాదా సీదా కాదిది ఓటు ప్రధానమైనదిరా. చీరాసారకు లొంగకు నువ్వు ఓటు వేయరా. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 యోచనతో ఓటుతోని కొట్టు. ఈ సమాజాన్ని ఓటు ముద్రతో నిద్రలేప కదులు. మంచి నేతనే గెలిపించంగా నువ్వే బాధా మొదలు. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకో. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు ఓటు. అందరికీ శుభ మధ్యాహ్నం. నేడు జరిగిన ఎన్నికలలో 10వ తరగతి మొత్తం చూస్తున్నటువంటి ఫలితాలు ఆయన త్వరలో విడుదల కాబోతున్నాయి. చాలా ఉత్కంఠంగా మీరు ఎదురు చూస్తున్నారు ఫలితాల కోసం. అందరికీ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని మీకు నచ్చిన అభ్యర్థికి మీరు ఓటు వేశారు. పవరుతో రాజ్యమస్తదని భ్రమలో పడబోకు. బ్యాలెట్ ఉన్నోని చేతుల బుల్లెట్ గులాముగిరి బాసు. గులాముగిరి బాసు పేరుకు పోయిన అవినీతి చెదలు అంతమొందేటట్టు. అభివృద్ధి కోరి ఆలోచనతో ఓటుతోని కొట్టు. ఈ సమాజాన్ని చేతుల బుల్లెట్ గులాముగిరి బాసు. గులాముగిరి బాసు పేరుకు పోయిన అవినీతి చెదలు అంతమొందేటట్టు. అభివృద్ధి కోరి ఆలోచనతో ఓటుతోని కొట్టు. ఈ సమాజాన్ని ఓటు ముద్రతో నిద్రలేప కదులు. మంచి నేతనే గెలిపించంగా నువ్వే బాధా మొదలు. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు.